పార్వతీపురంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఎటువంటి ఆపద వచ్చినా ఉపాయంతో తప్పించుకోగల మనిషి. అతడు కట్టెలు కొట్టుకొని జీవించేవాడు. ఒకసారి రామయ్య కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. ఎండలో ప్రయాణం చేయడం వల్ల అలసట చెందాడు. అలసట తీరాక కర్రలు కొట్టుకోవచ్చు అని ఒకసారి చెట్టు నీడన కూలబడ్డాడు. అలసట వల్ల నిద్ర కూడా పట్టింది. నక్కల కూతలతో రామయ్యకు తెలివి వచ్చింది. లేచి చుట్టూ చూశాడు. చీకటిగా ఉంది. ఇంతలో రెండు దెయ్యాలు రామయ్య ముందుకు వచ్చి నిలబడ్డాయి. ఆ దెయ్యాలను చూసి రామయ్య చాలా భయపడ్డాడు. ఏయ్ మనిషి, నీ బుర్ర చాలా గొప్పది కదా. మేమిద్దరం దెయ్యాలం. మా ఇద్దరిలో ఎవరు గొప్పో అనేది నువ్వు తేల్చి చెప్పాలి, లేదా నిన్ను చంపేస్తాం అన్నాయి దెయ్యాలు. నేను వేప చెట్టు దెయ్యాన్ని, చింత చెట్టు దెయ్యం. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగింది వేప చెట్టు దెయ్యం. వేపాకు మనిషికి చాలా చాలా ఉపయోగపడుతుంది. వేపాకు తింటే మనిషి శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. మనిషి పులుసు లేకపోతే అన్నం తినలేడు. పులుసు చింతకాయతో చేస్తారు. మీరు ఇద్దరూ గొప్పవాళ్లే అని ప్రాణభీతితో చెప్పాడు రామయ్య. అలా కాదు, మా ఇద్దరిలో ఎవరు గొప్పో ఖచ్చితంగా తేల్చి చెప్పాల్సిందే అన్నాయి దెయ్యాలు. ఇద్దరి చేత బండ చాకిరీ చేయించుకోవాలని ఆలోచన మనసులో మెదిలింది రామయ్యకు. మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతాను. అందులో ఎవరు నెగ్గితే వారే గొప్ప అన్నాడు రామయ్య. ఆ పరీక్ష ఏమిటో వెంటనే చెప్పు అన్నాయి దెయ్యాలు. మీ ఇద్దరు రెండు గొట్టలతో కర్రలు కొట్టాలి. ఎవరు ఎక్కువ కర్రలు కొడతారో వారు ఈ పరీక్షలో నెగ్గినట్టు అన్నాడు రామయ్య. సరే అని వేగంగా కర్రలు కొట్టడానికి వెళ్ళాయి దెయ్యాలు. ఇక ఆపండి, మీ ఇద్దరు కర్రలు కొట్టడంలో సమానులే. అయితే ఇంకొక పరీక్ష పెడతాను అన్నాడు రామయ్య. సరే అన్నాయి దెయ్యాలు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరు మాది. ఆ ఊరిలో రామాలయం పక్కన ఇల్లు నాది. ఈ కట్టెలు తాళ్లతో కట్టి ఎవరు వేగంగా వెళ్ళి మా ఇంటిలో ఇస్తారో వాళ్లే మీ ఇద్దరిలో గొప్ప అన్నాడు రామయ్య. సరే అని రెండు దెయ్యాలు కర్రలని తాళ్లతో కట్టి ఆ ఊరి వైపు దారి తీశాయి. ఆ ఇంటికి కర్రలు ఇచ్చి రెండు దెయ్యాలు ఒకేసారి వచ్చాయి రామయ్య దగ్గరకు. అబ్బా, ఈ పరీక్షలో కూడా మీరు ఇద్దరూ సమానులే. నీకు ఇంకొక పరీక్ష అన్నాడు రామయ్య. సరే చెప్పు అన్నాయి రెండు దెయ్యాలు. ఇదిగో, ఎవరు మీలో 100 బంగారు నాణాలు తెచ్చి నాకు ఇస్తారో వాళ్లే మీ ఇద్దరిలో గొప్ప అన్నాడు రామయ్య. సరే అని రెండు దెయ్యాలు తమ నివాసాలకు వెళ్ళాయి. బంగారు నాణాలు తెచ్చి రామయ్య చేతికి ఇచ్చాయి. ఆ రెండు దెయ్యాలు తెచ్చిన బంగారు నాణాలను లెక్క పెట్టాడు. చెరో 100 ఉన్నాయి. ఈ పరీక్షలో కూడా ఇద్దరూ సమానులే అని బంగారు నాణాలని మూట కట్టుకున్నాడు. నీకు ఇంకొక పరీక్ష అన్నాడు రామయ్య. సరే, ఆ పరీక్ష ఏమిటో చెప్పు అన్నాయి దెయ్యాలు. మీరు ఇద్దరు నిలువెత్తు లోతులో ఉన్న రెండు గోతులను తవ్వండి. ఎవరు ముందుగా తవ్వుతారో వారు మీ ఇద్దరిలో గొప్ప అన్నాడు రామయ్య. రెండు దెయ్యాలు వేగంగా గోతులు తవ్వాయి. ఈ పరీక్షలో కూడా మీ ఇద్దరూ సమానులే. చివరిసారిగా మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నిర్ణయించడానికి పరీక్ష పెడతాను. అది మీలో ఉన్న సహనానికి పరీక్ష అన్నాడు. ఆ పరీక్ష ఏమిటో చెప్పమని అడిగాయి దెయ్యాలు. ఈ రెండు గోతుల్లో మీరు ఇద్దరూ కూర్చోండి. ఈ మన్ను మీ మీద వేస్తాను. మీరు వద్దు అనే వరకు ఈ మన్ను వేస్తాను. ఎవరు ముందు వద్దు అంటారో వారు వారు ఓడిపోయినట్టు అంటూ రెండవ వారు గొప్ప అని చెప్పాడు రామయ్య. సరే అన్నాయి దెయ్యాలు. రెండు దెయ్యాలు ఈ రెండు గోతుల్లో కూర్చున్నాయి. మన్ను ఒక్కొక్క దాని మీద వేయసాగాడు.
వాటి పీకల వరకు వచ్చింది మన్ను. చింత చెట్టు దెయ్యమా, మన్ను మరి వెయ్యమంటావా వద్దా అని అడిగాడు రామయ్య. ఒకవేళ మన్ను వద్దంటే పరీక్షల్లో తప్పిపోతాను. అప్పుడు నాకంటే గొప్పది అవుతుంది చింత చెట్టు దెయ్య. మా ఇద్దరిలో నేనో గొప్ప అనిపించుకోవాలి అని మనసులో అనుకుంది వేప చెట్టు దెయ్యం. ఇంకా ఇంకా మన్ను వెయ్యి అని జవాబిచ్చింది. 2 గోతుల్ని మన్నుతో నింపేశాడు రామయ్య. ఆ గోతుల్ని కాళ్ళతో బాగా తొక్కి బంగారు నాణాల మూట తీసుకొని ఊరివైపు దారి తీశాడు. అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి.